హాయ్ హలో వెల్కమ్ టు మహామ్యాక్స్ వ్యూయర్స్. ఈరోజు మనమున్నాం మురళీ మోహన్ గారు మరియు వారి అర్ధాంగి విజయలక్ష్మి గారితో. ఈ ఇంటర్వ్యూని చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈ చదువుల విషయానికి వస్తే పిల్లలు చదువుకునే రోజుల్లో మురళీ మోహన్ గారు చాలా సినిమాల్లో బిజీగా ఉండుంటారు. ఎప్పుడన్నా కూర్చుని పిల్లలతో చదువుకునేటప్పుడు హెల్ప్ చేయడం జరిగిందా? లేదా మీరు బాగా చదివేవారా పిల్లలు? బాగా చదివేవాళ్ళు. బాగా చదివారు, అసలు ఆ ప్రాబ్లం లేదు. బాబాయ్ గారికి తరచుగా వెళ్ళటం మొదలుపెట్టిన కాడి నుంచి ఒక రోజున అక్కడ మ్యూజియం ఉంది బాబాయ్ గారిది. ఆ మ్యూజియం చూసారా అని ఒక రోజున అడిగారు ఆయన. చూడలేదని అన్న. రేపు వెళ్ళి చూడండి ఖాళీగా ఉన్నప్పుడు, షూటింగ్ లేకపోతే వెళ్ళండి. చూసి వచ్చాను, అంతా చూశాను. అక్కడ ఒక బోర్డు అన్ని ఫొటోస్ ఉండేవి, అటుపైన క్యాప్షన్స్ ఉండేవి. ఒక క్యాప్షన్ చూశాను, ప్రార్థించే పెదవుల కన్నా సాయం అందించే చేతులు మిన్నా అని. అది నా హృదయానికి హత్తుకుపోయింది. ఆ దాంట్లోంచే ఒక విధంగా ట్రస్ట్ పుట్టింది కూడా దాంట్లోంచే. అది చేసిన తర్వాత బాబా గారికి చెప్పాను, ఆ రోజున క్యాప్షన్ చూశానండి, మీరు ప్రార్థించే పెదవుల కన్నా సాయం అందించే చేతులు మిన్నా అన్నారు. ఇట్లా ట్రస్ట్ పెట్టుకుంటున్నానండి, మీరు ఆశీర్వదించండి అంటే, మనసు చాలా మంచి పని చేస్తున్నావు బంగారు, చెయ్యి తప్పకుండా చెయ్యి అని చెప్పి ఆయన ఇవ్వటం కూడా జరిగింది. తర్వాత ఒక రోజున మా ఇద్దరిని, బంగారు నువ్వు సూట్లు వేసుకుంటావా ఎప్పుడన్నా అన్నారు. ఇక్కడ ఇండియాలో సూట్లు వేసుకోవాల్సిన అవసరం వస్తుంది, నేను ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు వేసుకుంటానండి అన్న. ఉండండి ఇప్పుడే అని లోపలికి వెళ్ళి నాకు సూట్ పీసు ఈవిడికి పట్టు చీర అది ఇచ్చి మా ఇద్దరికి ఇచ్చారు. ఇప్పటికీ ఉంది ఆ కోటిట్లో నా దగ్గర. అలాగే మురళీమోహన్ గారు బయట ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు, ఏదైనా అవుట్డోర్ షూటింగ్లకి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎంతో ఇష్టంగా విజయలక్ష్మి గారి కోసం తెచ్చిన గిఫ్ట్ ఏదైనా ఉందా? ఇప్పటికీ తను ఏదైనా పెట్టుకున్నారా? చాలా మంచిది, విలువైంది ఇచ్చాను. అదే నా హృదయం. దానికి మించిన ఏ పని ఆవిడకి చెప్పకుండా నేను చేయను. ఆవిడ సమ్మతి తీసుకుని నాకే చేస్తాను నేను. ఎందుకంటే గుర్రం బాగా పరిగెడుతుంది, పరిగెట్టిస్తే దాన్ని ఎక్కడో ఓవర్గా పరిగెత్తి పడిపోద్ది తెలియదు. దానికి ఒక రౌతు అనేవాడు ఉండి దానికి కళ్ళు వేసి ఇట్లా పుచ్చుకుంటే ఎక్కడ పరిగెత్తించాలో ఎక్కడ ఆపాలో రౌతుకు తెలుస్తుంది. నా జీవితానికి ఆవిడ రౌతు ఆవిడే. కళ్ళు వేసే దగ్గర కళ్ళు వేసేది, వెళ్ళండి ప్రొసీడ్ అని అట్లా చెప్పింది. కాబట్టి మా ఇద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ కానీ, అవగాహన కానీ, ఏ విధమైన ట్రబుల్స్ లేవు. అసలు ఏ రోజు పెళ్లి చేసుకుంటే కానీ ఈ రోజుల్లో ఇప్పుడు పెళ్ళి ఇప్పుడు 60 ఏళ్ళు పూర్తవుతుంది. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. మరి ఇప్పుడు దాకా మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా ఇంత ఇదిగా ఉండగలిగా ఉంటే అంతే కారణం. ఆవిడ నేను అర్థం చేసుకుంటాను, నేను ఆవిడ అర్థం చేసుకుంటాను. నేను తొందరపడితే ఆవిడ కోవిడ్గా ఉంటుంది, ఆవిడ తొందరపడినప్పుడు నేను కోవిడ్గా ఉంటాను. అందుకని అసలు అట్లా ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రాదు, అలా ఉండాల్సిన అవసరం కూడా వచ్చేది కాదు. చిన్న చిన్న సరదా తగాదాలు అనేవి కంపల్సరీగా ఉంటేనే అది రిలేషన్ అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కోపం వచ్చింది అనుకోండి, నేను కూడా అయితే కోపం వచ్చిన రోజున మాట్లాడు, ముక్తసరిగా ఉంటాను. ఏమంటే కాఫీ తాగరాడు వద్దు అంటాను తప్ప ఇంకేం మాట్లాడు. అలా ఒక 3 గంటలు 4 గంటలు అయ్యేటప్పటికి నాకే ఇదేంటిది. ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు? నేనే అంటే సారీ అని చెప్పను, మళ్ళీ మామూలుగా ఫ్రీగా మాట్లాడేసి మొదలు పెట్టినప్పటికీ ఓ కాంప్రమైజ్ అయిపోయాము నేను ఫీలింగ్ వచ్చేస్తాయి. ఒకళ్ళకొళ్ళు సారీ చెప్పుకోవాల్సిన అవసరం ఎప్పుడు రాలే. ఎప్పుడన్నా వస్తే తన అంటుంది అనమాట, ఏమంటే పొద్దున్న తొందరపడ్డాను ఏమనుకోకండి. నేను అనుకుంటే ఉంది. ఎందుకంటే ఆవిడ నేను ఏం తినాలో ఎంత తినాలో ఇప్పటికీ కూడా ఆవిడ చెప్పినట్టు తింటా. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ కట్ చేసి పెడుతుంది, ఫ్రూట్స్ పళ్ళి ఉండేది వస్తాయి. ఈ నొద్దు విజయ కొంచెం తగ్గించు అంటే, మీకు ఎంత శక్తి కావాలో మీరు ఎంత తినాలో నాకు తెలుసు, నేను పెట్టింది తినమాట. అట్లా డిఫరెంట్ సీజనల్ ఫ్రూట్స్ అవన్నీ కూడా పెట్టి రాగి జావ తాగుతాను. అదే బ్రేక్ఫాస్ట్. లంచ్లోకి వచ్చేటప్పటికి ఒక ఆకుకూర అనేది కంపల్సరీగా ఉంటుంది, ఒక కాయగూర, లేకపోతే అప్పుడప్పుడు నాన్ వెజిటేరియన్. అది వారానికి 1 రోజు 2 రోజులు తింటాం నాన్ వెజిటేరియన్, అదర్వైజ్ 2 రోజులు శాకాహారం. విజయలక్ష్మి గారు, మురళీమోహన్ గారి చాలా ఫేవరెట్ ఫుడ్, ఇది నాకు వండి పెట్టు, ఇది నాకు చాలా ఇష్టం అని అడిగి చేయించుకునేది ఏదైనా ఉంటుందా? అడగరు, ఇంకేం కావాలో నేనే చేస్తాను. అయితే మీరు చెప్పండి, ఏది ఇష్టంగా తింటారు? ఏదైనా ఇష్టంగానే తింటారు, అదేం లేదు, ఏదైనా ఇష్టంగానే తింటారు. నాకు అలవాటు ఏంటంటే, ఎవరు అన్నం పెట్టినా కూడా అది తినేటప్పుడు ఇదిగో కూర బాగా నచ్చింది అనుకో, మావిడికి ఇవాళ చాలా బాగుందంటే వంట ఆవిడ ఉండింది నేను వండలేదు కదా అంది ఒక రోజున.
ఏమన్నా అది నీ డిపార్ట్మెంటే కదా. డిపార్ట్మెంట్ నువ్వు ఏది రోజు చేయాలి, ఎలా ఇన్స్ట్రక్షన్ చేయాలి. వాడు ఈ కూర వండు, ఇది ఉండు, ఇది ఇలా చేయని నువ్వే కదా ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది. ఆ క్రెడిట్ నీకే వస్తుంది. నువ్వు అమ్మాయికి అవుట్ ఒకటి నువ్వు చెప్పుకో అనేవాడిని. అలాగే మొన్న కూరగాయలు తేవటానికి మా డ్రైవర్ వెళ్తుంటే, కూరగాయలు కాకరకాయ తినలేదురా ఈ మధ్యన, కాకరకాయలు ఉంటే బట్టరా అన్న. తీసుకొచ్చాడు కానీ మర్నాడు పొద్దున్న లంచ్లో చూస్తే కాకరకాయ. అంటే అట్లా మనసులో ఏదైనా ఉంది అని తెలిసే ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసేస్తుంది. మళ్ళీ అడగాల్సిన అవసరం ఉండదు, జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మ్యారేజెస్ జరుగుతున్నాయి కదా, ఈ మ్యారేజెస్ అనేవి చాలా వరకు డెస్టినేషన్ వెడ్డింగ్స్ అయిపోయాయి. మీరు కూడా వెళ్ళే ఉంటారు. 4 రోజులు అక్కడ అన్ని ప్రధానం దగ్గర నుంచి అన్నీ జరుగుతూ ఉంటాయి. పెళ్ళిళ్ళకి ఒకప్పుడు మనకు తెలిసింది కళ్యాణ మండపం, ఆరు బయట మండపాలు, వీటిల్లో పెళ్లిళ్ళు జరుగుతూ ఉండేవి. ఇంటి ముందు మా రోజుల్లో చిన్నప్పుడు ఇంటి ముందే పందిరి వేసి పెళ్లి పందిర్లు వేసేసి మామిడి తోరణాలు కట్టేసి చిన్న మండపం కట్టించాం. ఈ రోజుల్లో బ్రైడల్ షూట్స్ వచ్చేసాయి, ప్రీవెడ్ షూట్స్ వచ్చేసాయి. సో మీరు ఎక్కడికైనా కలిసిన డెస్టినేషన్ వెడ్డింగ్కి వెళ్ళారా? వెళ్ళామండి. మా మనవరాలు పెళ్ళికి వెళ్ళాం. మా బాబు కూతురు పెళ్ళికి రాగా, మనవరాలు పేరు రాగా పెళ్ళి రసల్ ఖైమా అని దుబాయ్ దగ్గరలో ఉంది. అక్కడ సీషోర్ దగ్గర అన్నమాట. అది అక్కడ హోటల్ తీసుకున్నాం. 4 రోజులు అక్కడే ఉన్నాం. మీరు అన్నట్టుగా మెహందీ ఒకరోజు, లేకపోతే పెళ్లి కూతురుని చేయటం ఒకరోజు, ఇంకేంటి మంగళ స్నానాలు అని ఒకరోజు, అట్లా ఒక్కో రోజు ఒక్కొక్క ఐటెం లాగా చేసుకొని. అంటే ఆ రోజులు మా రోజుల్లో జరిగే సిస్టమ్కి ఇప్పుడు పిల్లలు యంగర్ జనరేషన్ పిల్లలకి చాలా మార్పు వచ్చింది. ఆ రోజులు ఇప్పుడు నేను ఒక సినిమా యాక్టర్గా నేను చేశానంటే మా అమ్మాయి పెళ్లి చేసినప్పుడు అందరినీ పిలిచాను. సినిమా వాళ్ళు అందరూ వచ్చారు. కొంతమంది అప్పటికే పాలిటిక్స్లో కొంచెం జరగడం వల్ల పొలిటికల్ వాళ్ళు అందరూ వచ్చారు. అలాగే మా బాబు పెళ్ళి ఇది చేసినప్పుడు వాళ్ళ మదరు, మా డాక్టర్లా వాళ్ళ మదరు, మా వీపరాలు గారు, ఆవిడ మొక్కు ఉంది ఆవిడకి. మా కూతురు పెళ్ళి వాళ్ళ ముగ్గురు ఆడపిల్లలే, ఈవిడ పెద్ద ఆవిడ. నా పెద్ద కూతురు పెళ్ళి తిరుపతిలో చేస్తానని దేవుడు మొక్కు, అది చెప్పారాడు. అయితే అక్కడే చేద్దాం అన్నాం. వెళ్ళిపోయాం, తిరుపతి వెళ్ళిపోయాం. లిమిటెడ్గా ఒక 100 మంది వెళ్ళాం. అదే డెస్టినేషన్ కింద వస్తుంది. ఆ రోజుల్లో డెస్టినేషన్ అది. వెళ్ళి తిరుపతిలో పెళ్లి చేసుకొని వచ్చాం. వచ్చిన తర్వాత హైదరాబాద్లో రిసెప్షన్ పెట్టి అప్పుడు మళ్ళీ అందరినీ పిలుచుకున్నాం రిసెప్షన్. అది అప్పటికి మాకు అది డెస్టినేషన్ మ్యారేజ్. ఇప్పుడు మా సిస్టమ్ ఏమేమి మారిపోయిందంటే ఇదివరకుట్లాగా 100 మంది 1000 మందిని పిలవటం కాదండి. చాలా దగ్గర మా దగ్గరికి మాకు అక్షతలు వేయడానికి వచ్చిన ప్రతి వ్యక్తి మాకు తెలిసి ఉండాలి. వాళ్ళు తెలియకుండా ఎవరో వచ్చేటట్ట పడేసి వెళ్ళేటటువంటి మాకేంటి, మాకు తెలిసిన వాళ్ళే ఉండాలి. మన కజిన్స్నే పిలవండి, మా ఫ్రెండ్స్నే పిలవండి అని ఇట్లా వచ్చేసి ఎవరిని పిలవాలో కూడా లిస్ట్ రాసి ఇచ్చేస్తున్నారు. మరి కాలం మారిన తర్వాత మనం కూడా మారాలి కదా. అందుకని అలాగే అనుకున్నాం. పాత రోజులు 5 రోజులు పెళ్ళిళ్ళు అని చేసేవారు. మళ్ళీ ఆ రోజులు పోయేసి ఒక్కరోజు పెళ్ళి అది వచ్చింది. మళ్ళీ పాత రోజులు మళ్ళీ వచ్చి దానికి డెస్టినేషన్ మ్యారేజ్ అని పేరు పెట్టి దేశ విదేశాలకు ఇక్కడ ఈ కంట్రీలో కూడా చేసుకోవచ్చు. మా అమ్మాయి కూతురిది ఇక్కడ చేసాం. గోల్కొండ రిసార్ట్స్ అని ఉంటే అక్కడ చేసి ఆ రిసార్ట్లో కూడా అందరూ వెళ్ళిపోయి ముందు అక్కడే ఉండి 4 రోజులు అలా చేసాం. ఈ మన బాబు కూతురు రాగా పెళ్ళి మాత్రం అక్కడికి వెళ్ళి చేసాం. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే లిమిటెడ్గా కీరవాణి గారి అబ్బాయి పెళ్ళి కొడుకు, వాళ్ళ నుంచి ఒక 150 మంది, మా నుంచి ఒక 150 మంది, మొత్తం 300 మంది వెళ్ళాం. ఇంకా ఎవరు లేరు. బయటికి వెళ్ళి వస్తారండి అనేది ఏం లేదు. సీషోర్ దగ్గర అందరం ఒకే చోట ఉన్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కలుసుకోవడం, లంచ్లో కలుసుకోవడం, ఈవినింగ్ స్నాక్స్లో కలుసుకోవడం, రాత్రి డిన్నరు, ఒక్కో రోజు ఒక్కొక్క కార్యక్రమం. అసలు ఆ 4 రోజులు ఎంత హ్యాపీగా అనిపించిందంటే పలకరించుకోవడం ఒకళ్ళొక్కడు చక్కగా. అందరూ తెలిసిన వాళ్ళే వస్తారు. అయితే నాకు కొంచెం ఇబ్బంది అయింది. తెలిసిన వాళ్ళు చాలామంది ఉండి పిలవట్లేదు కదా. ఇదేంటి మురళీమోహన్ గారు మన పిల్లలేదు, మనం ఇంత ఆత్మీయంగా ఉంటాం కదా, మనం ఇంత ఫ్రెండ్స్ కదా, మమ్మల్ని మర్చిపోయారు ఏంటి అని బాధపడ్డాళ్ళు ఉన్నారు. అది ముందు నేను కూడా బాధపడేవాడిని. వాళ్ళందరి పిలవకుండా ఎట్లా నేను అని అనగా వాళ్ళు కన్విన్స్ చేశారు. ఎందుకు ఊరికే 10 మంది 100 మంది వచ్చి 1000 మంది వచ్చేసి ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారో తెలియదు. వచ్చిన వాళ్ళని కరెక్ట్గా రిసీవ్ చేసుకోవాలి, భోంచేసి వెళ్ళండి అని చెప్పాలి, వాళ్ళ భోజనం దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఇవన్నీ కూడా చేస్తే ఒక ఆత్మ సంతృప్తి ఉంటుంది. వచ్చిన వాళ్ళకి బాగుంటుంది, మనకే బాగుంటుంది. కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్తాం మేము, అక్షతలు వేసేసి భోంచేసి వెళ్ళండి అంటారు. అంతే ఒక మాట వరుసగా. ఎవరు తర్వాత 2 సార్లు భోంచేద్దరు కానీ కొంతమంది తీసుకెళ్తారు, చాలా మంది తీసుకెళ్తారు. బై బై చెప్పేసి వెళ్ళిపోతాం. అలా కాకుండా ఒకే దగ్గర స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అది చూస్తూ దగ్గరుండి ఆ రష్ లేకుండా ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయడం. ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పారు డెస్టినేషన్ మ్యారేజ్ల మీద.
డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోండి బాగానే ఉంటుంది, కానీ మన భారతదేశంలో చాలా డెస్టినేషన్ లొకేషన్స్ ఉన్నాయి మనకి, అద్భుతమైన లొకేషన్స్. లక్షద్వీప్ అదే ఏమేమి ఉన్నాయో ఇవన్నీ కూడా చెప్తూ మీ డెస్టినేషన్ మ్యారేజ్ అని ఎక్కడో విదేశాలకు వెళ్ళి కాకుండా ఇక్కడ ఈ దేశంలోనే చేసుకోండి అన్నారు. ఎందుకంటే మన ఇప్పుడు ఈ పెళ్ళికి మేము ఎంత ఖర్చు పెట్టిందంతా కూడా వెళ్ళిపోయి ఎక్కడో వేరే కంట్రీలోకి వెళ్ళిపోయింది. ఖర్చు అంతా అక్కడ పెట్టాం. ఇంకా వచ్చే దాదాపు 300 ఖర్చు పెడతాం కదా, ఆ ఖర్చు పెట్టిందంతా అక్కడ పెట్టాం. అదే మన భారతదేశంలోనే చేసుకోవడం పెళ్ళి డబ్బంతా మన స్టేట్లోనే తిరుగుతూ ఉంటుంది కదా, మన కంట్రీలోనే తిరుగుతూ ఉంటుంది కదా, అది ఆ కంట్రీకి వెళ్ళిపోయింది మళ్ళీ రాదు మన దగ్గరికి అని ఆయన అనేవాడు. అదొక్కటి మాత్రం ఎవరన్నా డెస్టినేషన్ మ్యారేజ్ అంటే అది మాత్రం చెప్తున్నాను. వీలైతే పిల్లలు వాళ్ళు అక్కడే కావాలంటే అక్కడికే తీసుకెళ్తాడు, లేదు కన్విన్స్ అవుతారు అనుకుంటే ఇక్కడ ఇండియాలోనే సెలెక్ట్ చేయండి, ఇండియాలో కూడా గోల్డెన్ లొకేషన్స్ ఉన్నాయి అని చెప్తారు. విజయలక్ష్మి గారు, ఆ రోజుల్లో సినిమా యాక్టింగ్ అంటే, సినిమా యాక్టర్స్ అంటే పొద్దున వెళ్తారు, రాత్రి వస్తారు, కొన్ని రోజులు అక్కడే ఉండవలసి కూడా వస్తుండొచ్చు. ఇప్పుడు జనరేషన్కి వస్తే మీరు చూస్తూ ఉంటారా సోషల్ మీడియాలో ఫొటోస్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ కానీ, మీరు ఎప్పుడైనా ఎప్పుడన్నా చూసినప్పుడు ఇప్పుడు చూడండి చాలా వరకు యంగ్ జనరేషన్ హీరోస్ కానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి, హీరోస్ అయితే వాళ్ళ వైఫ్స్తో కలిసి షూటింగ్ స్పాట్స్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకప్పుడు అవుట్డోర్ షూటింగ్ అంటే ఇంట్లో పిల్లలు, ఇంట్లో అన్నీ సరిపెట్టుకోవడం, వాళ్ళ చదువులు చూసుకోవడం, అలా హౌస్ వైఫ్స్గానే చాలా వరకు ఉండేవారు. వెనక చిన్న వారికి ఇష్టమైన సంగీతం కానివ్వండి, ఇంకా వేరే చిన్న చిన్నవి హాబీస్ ఏమున్నా సరే చేసుకునేవారు. బట్ ఇప్పుడు అవుట్డోర్ షూటింగ్ ఉందనుకోండి, దే ఆర్ ప్లానింగ్ ఒక 1 వీక్ అలా కలిసి వెళ్ళడం, అక్కడ కూడా వాళ్ళు చేస్తారు. సో ఇది మన టైంలో ఉండుంటే బాగుండేది అని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? అమ్మ, నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. సార్ 2-3 చోట్లకి, ఊటి ఒక చోట, ఇంకెక్కడెక్కడో 2-3 చోట్లకి తీసుకెళ్తాను చెప్తే నేను ఒకటే చెప్పాను, ప్రొడ్యూసర్ టికెట్ కొనకూడదు, మీరే టికెట్ కొనాలి, మనం స్టే చేసిన చోట మా ఫుడ్ ఖర్చు మీరే పెట్టాలి, యూనిట్లో నుండి రాకూడదు, అందుకు ఇష్టమైతే నేను వస్తాను అనిపిస్తుంది, లేదు ఖర్చు వాళ్ళ మీద తోసేద్దాం అనుకుంటే లేదు. కానీ బయటకు అట్లా తీసుకెళ్ళింది ఒక ఊటీ వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాం. బెంగళూరు మాకు బాగా ఇష్టమైన సిటీ బెంగళూరు. ఇప్పుడు గ్యాప్ వస్తే బెంగళూరు మైసూరు వెళ్ళి తిరిగి వస్తూ ఉండేవాళ్ళం. తిరుపతి షూటింగ్ ఉన్నా, బెంగళూరు మైసూరులో షూటింగ్ ఉన్నా, లేకపోతే ఊటీలో షూటింగ్ ఉన్నా వస్తారా అంటే అప్పుడు సమ్మర్ హాలిడేస్ అది ఉంటే అప్పుడు వచ్చేవారు. మిగిలిన రోజులు అయితే చెప్పి అడిగితే కూడా వద్దొద్దు పిల్లలు చదువులు పడవద్దు, వద్దు రాలేదు మీరు వెళ్ళేసి వచ్చేయండి. మీరు అన్నట్టు ఆ రోజుల్లో మా ఇవన్నీ బడ్జెట్ సినిమాలు కదా అప్పుడు మేము చేసి, నేను చిన్న హీరోలో అప్పుడు అన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్లో ఉండే ఈ సినిమాలు. విలేజెస్కి వెళ్ళిపోయి ఆ విలేజెస్లో 4 రోజులు అక్కడే క్యాంప్ పెట్టేసి మొత్తం A to Z ఫినిష్ చేసుకుని వచ్చేవాళ్ళం. అప్పుడు ఉండటం కూడా అక్కడ హోటల్స్ ఇప్పుడు ఉన్న క్యారవాన్స్ ఏం లేవు. అక్కడే చిన్న పందిరేసి షామియానా వేసేవారు. ఆ షామియానా కింద టేబుల్స్ ఇస్తే అక్కడే కూర్చునేవాళ్ళం, అక్కడే భోంచేసేవాళ్ళం, మళ్ళీ అందరు కలిసి ఒకే చోట ఉండేవాళ్ళం. షూటింగ్ అయిన తర్వాత అవన్నీ పోయి ఇప్పుడు ఎక్కడెక్కడ క్యారవాన్లు వచ్చేసినాయి. షార్ట్ అయిపోగానే ఎవరి క్యారవాన్లో అక్కడ వెళ్ళి కూర్చుంటారు, ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోరు, ఒకళ్ళొకళ్ళు కలుసుకోరు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి సపరేట్గా ఇదే డ్యూటీ, ఏమండి షార్ట్ రెడీ అండి రమ్మంటున్నారండి. హీరో గారి దగ్గరికి వెళ్ళగానే ఆవిడ వచ్చారా అడుగుతారు, చెప్పి వచ్చానండి వస్తున్నారండి, ఆవిడ సెట్లోకి వచ్చాక చెప్పు. అది అట్లా అంటే ఇవన్నీ టైం డిలే, అంటే ఒకరి మీద ఎగో అని కాదు, అది టైం డిలే. వీళ్ళందరూ వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేసేవారండి, ఇంతవరకు సీన్ జరిగేటప్పుడు మీకు షార్ట్ ఉన్నా లేకపోయినా ఏం జరుగుతుంది ఎలా తీస్తారని చూడండి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మీరు. వాళ్ళకు క్లోజ్ షాట్స్ అయిన తర్వాత మీకు క్లోజ్ షాట్లు తీస్తాం, ఆ క్లోజ్ షాట్లో ఆవిడేమి ఎలా రియాక్షన్ ఇచ్చిందో నువ్వు చూసి దానికి తగ్గట్టుగా ఇవ్వాలి కదా. ఎక్కడో బయట కూర్చొని ఆవిడ చేసిన మనోభావం వేరుగా ఉంటుంది, నువ్వు చేసే మనోభావం వేరుగా ఉంటుంది. అందుకని అందరూ కూడా ఒకే చోట ఉండండి అని చెప్పి అట్లా కూర్చోబెట్టాం. ఇప్పుడు అది మిస్ అవుతుంది. 30 రోజుల్లో సినిమా చేసాం, ఇవాళ 3 సంవత్సరాల్లో సినిమా తీస్తారు. ఆ టైంలో మీరు సినిమాలు బాగా చూస్తారా అండి విజయలక్ష్మి గారు? బాగా సినిమాలు చూస్తూ ఉంటారు. అప్పుడు జనరేషన్లో మీ ఫేవరెట్ హీరో చెప్పాలి, మురళీమోహన్ గారు కాకుండా. నాగేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టం. ఫేవరెట్ హీరోయిన్? వాణిశ్రీ గారు అంటే బాగా ఇష్టం. వాణిశ్రీ గారు యాక్టింగ్ అంటే బాగా ఇష్టం. ఏదైనా హీరోయిన్ చాలా గ్లామరస్గా ఉంది, ఇది చాలా బాగుంది, ఈ అమ్మాయి చాలా చక్కగా ఉంది అని ఎప్పుడైనా అనుకుంటారా, చూసి ఉంటారా? అది మురళీమోహన్ గారితో చెప్పారా, ఈ అమ్మాయి చాలా బాగా చేస్తుంది, ఈ హీరోయిన్ అంటే నాకు ఇష్టం అలా? ఇష్టం అని ఏం చెప్పలేదు, ఎప్పుడు నేను అట్లా ఎప్పుడు అనుకోలేదు. వాణిశ్రీ గారు అంటేనే ఇష్టం.
చాలా మంది ఉన్నారు అట్లా చెప్పాలంటే. కొన్ని సినిమాలు తనకు బాగా నచ్చి చెప్తుంది, సినిమా చాలా బాగుందండి, మళ్ళీ ప్రివ్యూ ఉంటే చెప్పండి నేను వస్తాను. మీ మూవీ అంటున్నారా అది? బయట ఓకే. అట్లా మల్లెపువ్వు అని శోభన్ బాబు గారు లక్ష్మి గారు చేశారు. ఆ సినిమా అంటే విపరీతమైన ఇష్టం. ఆ సినిమా 10 ప్రివ్యూలు వేస్తే 10 ప్రివ్యూలకే వచ్చింది. ఏమంటే మల్లెపువ్వు ప్రివ్యూ ఉంటే చెప్పండి నేను కూడా వస్తాను. కలిసి థియేటర్కి వెళ్ళిన ఫస్ట్ సినిమా, థియేటర్లో చూసిన మొట్టమొదటి సినిమా అది తీరన కోరిక నాకు. మీరు ఇంతవరకు చూడలేదా? అది చూసా, తర్వాత చూసా, కానీ పెళ్ళవగానే చక్కగా అమ్మాయిని పక్కన పెట్టుకోరు. అప్పుడు దాకా రిక్షా, అప్పట్లో రిక్షాలే కదా, రిక్షాలు కూర్చొని భార్యను పక్కన కూర్చోబెట్టుకొని సినిమాకి వెళ్ళేసి చక్కగా హోటల్లో తినేసి ఇంటికి రావాలనేది ఒక కోరిక. తీరలా కోరిక. ఆ రోజుల్లో రానిచ్చేవారు కాదు బయటికి. మెజవాళ్ళ కాపురం పెట్టిన తర్వాత అప్పుడు ఆ కోరికలు అలా తీర్చుకున్నాం తప్ప ఎవ్రీ వీక్ 2 సినిమాలు చూసేవాళ్ళు. మా షాప్కి ఏమో సండే హాలిడే, మా ఫ్రెండ్ది హోటల్ ఉండేది, ఆయనకేమో బుధవారం నాడు హాలిడే. అందుకని మంగళవారం నైటు శనివారం నైటు సెకండ్ షోలు కంపల్సరీగా చూసేవారు. సినిమా చూసి ఇంటికి వచ్చేటప్పుడు దారిలో అక్కడ విజయవాడలో గవర్నర్పేట సెంటర్ ఉంది, ఏలూరు రోడ్ సెంటర్, అక్కడ రవీంద్ర కూల్ డ్రింక్స్ అని ఒక షాప్ ఉంది. రాత్రి 12:30 1 గంట సెకండ్ షో అయ్యేటప్పటికి అప్పుడు వెళ్ళి అక్కడ ఐస్ క్రీము బాదంగీరు అవి తాగి అప్పుడు ఇంటికి. నైట్ లైఫ్ మా టర్మ్స్లో అదొకటే మాకు నైట్ లైఫ్ అనేది. ఒక సెటిల్డ్ పేరెంట్స్గా ఇద్దరు పిల్లల్ని డౌన్ టు ఎర్త్ పెంచాలి అని మీరు అనుకునేవారా? లేదంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలు చూడండి, సపోజ్ టీచర్ ఏదైనా స్కూల్లో తిట్టింది అనుకోండి, తిట్టిన తర్వాత స్కూల్కి వెళ్ళి పోట్లాడే పేరెంట్స్ ఉన్నారు ఈ జనరేషన్లో. అంటే మంచి నేర్పడానికి ట్రై చేసేది టీచర్స్, బట్ ఇప్పుడు రోజుల్లో ఇలా ఉండింది. అప్పట్లో బిహేవియర్ ఇష్యూస్ కానివ్వండి, చదవడం కానివ్వండి, పిల్లలకి ఇదే నేర్పాలి అని అంత స్ట్రిక్ట్గా మీ ఇద్దరిలో ఎవరు పిల్లల్ని పెంచారు? మీరే పెంచారు. అంటే నేను పెళ్ళి అయిన తర్వాత, నాకు 2 పిల్లలు పుట్టిన తర్వాత నాకు హీరో అయ్యాను. నేను నా 33వ సంవత్సరంలో నేను హీరో అయ్యాను. షూటింగ్లో రావటం మొదలు పెడతారు, విత్తపల్లి షూటింగ్లు అన్నీ అవుట్డోర్ షూటింగ్లే. షూటింగ్ ఏదైనా రాజమండ్రి షూటింగ్కి వెళ్ళిపోతే 4 రోజులు 25 రోజులు అక్కడే ఉండి అయిన తర్వాత వచ్చేవాడిని. ఈ లోపల మరి వాళ్ళందరినీ డే టు డే చూసేదంతా ఆవిడే కదా, ఆవిడ చూసేది. అలాగే మా తమ్ముడు ఉన్నాడు కిషోర్ గారు అని, మా పినతల్లి గారు అబ్బాయి, మేమందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటాం, చిన్నప్పటి నుంచి కూడా అలాగే పెరిగాము. తను చూసుకునేవాడు, తను అక్కడ సీఏ చేసేవాడు, అప్పుడు బ్రహ్మాండ కంపెనీలో సీఏ చేస్తూ ఉంటాడు. ఇక ఫ్యామిలీలో ఇంటికి ఏ రోజు కొట్టుకురావాలి, ఏం తేవాలి, ఏం చేయటం, అవన్నీ అది పిల్లలు చదువుతున్నారు లేదా స్కూల్కి వెళ్ళి కనుక్కోవటం కానీ అవన్నీ ఆవిడ. ఈవిడ పొద్దున్నే రిక్షా వచ్చిందా లేదా, వీళ్ళు టిఫిన్ కట్టించాం లేదా, సరిగ్గా తీసుకెళ్ళి వెళ్తున్నారా, బుక్స్తో బాగా ఉంచుతున్నాయి, అవన్నీ ఆవిడ చూసి. మార్కులు తక్కువ వచ్చాయని ఎప్పుడైనా ఏమైనా తిట్టారా? అంటే కోపడడం జరిగిందా, మందలించడం జరిగిందా? అసలు మా పిల్లలిద్దరూ ఎప్పుడు మార్కులు తక్కువ వచ్చి కానీ తిట్టాల్సిన అవసరమే రాల. నేను ఓ సినిమా చేశాను, మేమే తీసాం, అది రామదండు అని. నేను చూసాను. చూసావు కదా, అమెరికాలో, ఇండియా కంటే అమెరికాలో ఎక్కువ ఆడింది. ఆ రోజుల్లో క్యాసెట్లు వచ్చాయి కదా, అమెరికాలో ప్రతి ఇంటికి ఏ ఇంటికి వెళ్ళినా క్యాసెట్ ఉండేది. పిల్లలందరూ తెగ చూసేవాళ్ళు. అందుకని అందులో నా క్యారెక్టర్ విడోయర్, నాకు 6 పిల్లలు, హీరోయిన్ ఏమో సరిత, అమ్మాయి విడో, 5 పిల్లలు, ఇద్దరు లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ పిల్లలు ఎలా కలిశారు, వాళ్ళిద్దరికి ఎలా, అది దాని మీద కాదనమాట. అది వెళ్తే అక్కడ అసలు బ్రహ్మాండంగా వెళ్ళిపోతారు. మీ రావణుని చూసామండి, బాగుందండి, మా పిల్లలు 100 సార్లు చూసుంటారు, మా పిల్లలు ఒక 20 సార్లు చూసుంటారు. సినిమా జెమినీ టీవీలో ఎన్నిసార్లు వేసినా మా అమ్మ నన్ను అరుస్తుంది, ఎన్నిసార్లు చూస్తారా నన్ను ఆ సినిమా అని. అంటే అంత ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఇప్పుడు జనరేషన్ అదే కదా, మొత్తం మోడర్న్ సినిమా. మన సినిమా ఏదైనా వచ్చింది, పలానా సినిమా వచ్చింది బాగుందంట వెళ్దామంటే మీరు చూడండి. అంటే జనరేషన్ టేస్ట్ మారిపోయినాయి, మోడర్న్ అయిపోయింది. మనం కూడా మోడర్న్ అవ్వాలి. మాది ఇంకా పాత రోజుల్లో మేము ఎలా చేసామని పాత గొప్పలు చెప్పుకోవడం, గతం గురించి మర్చిపోవాలి, భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఇప్పుడున్న సినిమాలు మీరు చూస్తుంటారా టీవీలో? రేర్. చూసిన వాటిలో మీకు నచ్చిన సినిమా ఈ మధ్య కాలంలో? బలగం. మీ ఫేవరెట్ హీరో ఇప్పుడున్న జనరేషన్లో? కొన్ని హీరోయిన్, ఇప్పట్లో అందరూ హీరోయిన్, రోజుకొక హీరోయిన్ వస్తుంది, అంటే కొత్త వాళ్ళు చాలా మంది వస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం.
సో మీకు చెప్పండి, మీకు ఫేవరెట్ హీరో ఈ నాకు జనరేషన్? ఫేవరెట్ హీరో అనేది లేదు, అంటే ఉంది. ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారు సావిత్రి అంటే ఫేవరెట్ హీరో జంట. వాళ్ళిద్దరు అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరితో సినిమా రిలీజ్ అయిందంటే ఆల్మోస్ట్ మొట్టమొదటి రోజు వెళ్ళాలి, వీలైతే రెండోసారి. ఆ రోజుల్లో రెండోసారి చూడటం అవకాశం ఉండేవి కాదు, రెండోసారి కూడా ట్రై చేసేవాడు. ఆ తర్వాత తన సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మనకు ఫేవరెట్ హీరో హీరోయిన్ అనుకోవటం కాదు, మంచి సినిమాలో ఎవరు చేసినా ఫేవరెట్ హీరోయిన్. ఈ క్యారెక్టర్ ఈ అమ్మాయి అద్భుతంగా చేసిందంటే అమ్మాయి ఫేవరెట్. కాన్సెప్ట్ అట్లా ఆ ఇదిలో వెళ్ళాను తప్ప ఇది నా ఫేవరెట్ హీరో, ఈ సినిమా చూడాలి, ఈ సినిమా ఎలా ఉన్నా బాగుందని అనాలి అనేది లేదు. అట్లా మీకు నచ్చిన సినిమా ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా నచ్చింది, చాలా బాగుంది అనిపించిన సినిమా? ఒక విధంగా ఇవాళ ఉన్న సినిమా చరిత్రను మార్చిన సినిమా బాహుబలి. బాహుబలి టెక్నికల్గా టెక్నాలజీగా చూసుకున్న మార్కెట్, తెలుగు సినిమా అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఆడేది, అలాంటిది వాళ్ళ వరల్డ్ వైడ్ ఆడింది అది. తర్వాత RRR తీసింది, కానీ ఎంత మార్కెట్ పెరిగిపోయింది. ఇక్కడ ఆంధ్రదేశంలో ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అమెరికాలో అట్లాగే రిలీజ్ అవుతుంది, ఆస్ట్రేలియా అలాగే అవుతుంది, UK అలా అవుతుంది, ప్రపంచం అంతా రిలీజ్ అవుతుంది. ఈ ట్రెండ్ మార్చిన సినిమా బాహుబలి. సినిమా ఇండస్ట్రీకి నేను వద్దాం అనుకొని వచ్చిన రోజున మొట్టమొదటి ట్రైలే వేద్దాం. నేను వెళ్ళి ట్రై చేసింది కదా, నాకు డైరెక్ట్గా ఆఫర్ వచ్చింది, డైరెక్ట్ హీరోగా నాకు ఛాన్స్ వచ్చింది. ఈవిడిని అడిగాను, అట్లా ఛాన్స్ వచ్చింది మరి ఏం చేద్దామని అంటే, చెప్పు నువ్వేం చెప్పు చెప్పండి. లక్ష్మీదేవి అస్తమానం వచ్చి తలుపు కొట్టదు, వచ్చి తలుపు కొట్టింది కదా అవకాశాన్ని వదులుకోకూడదు. మన వెళ్ళి తలుపు తీయలేదు అనుకోండి, నేను ఏదో బిజీగా ఉన్నాడు అని పక్కిళ్ళు వెళ్ళి తలుపుకోవడం, అంతే కదండి. ఇప్పుడు అంతే కదా. అందుకని వచ్చిన అవకాశాన్ని సిరిరా మోకాలడ్డుకూడదు అని సామెత. మరి సినిమాలు అంటే బిజీగా ఉంటారు, వేరేవి కూడా మీకు తెలిసే ఉంటుంది. సో మీరు దాన్ని ఎలా మేనేజ్ చేయగలిగారు? మీరు అవన్నీ అంటే ఆవిడ వెళ్దామని నిర్ణయించుకొని చేసిన తర్వాత ఆవిడ ఒకటే చెప్పింది, మీరు వెళ్ళండి, యాక్ట్ చేయండి, ట్రై చేయండి, ఆఫర్ దానంతట వెతుక్కుంటూ వచ్చింది, చేయండి, బాగుంటే కంటిన్యూ చేద్దరు, కానీ బాగోపోతే మానేసేసి మనం బెజవాళ్ళ బిజినెస్ కదా మాకు, మన బిజినెస్ మనం చూసుకుంటాం. షూటింగ్ అయిపోయిన తర్వాత ఒక్కరోజు కూడా మీరు మెడ్రాస్లో ఉండకూడదు, వచ్చేసేయండి, విజయవాడ వచ్చేసేయండి, పిల్లలు మేము అందరం ఉన్నాం కదా, మాతో సరదాగా ఉండండి, మీ బిజినెస్ మీరు చేయండి. ఎవరి దగ్గరికి వెళ్ళి ఆల్బమ్ చూపించి నేను పలానా సినిమాలో హీరోగా చేశానండి, మీ సినిమాలో వేషం ఉండి అని అడగకూడదు. అది కండిషన్ పెట్టింది, అవి పాటించాను. దాంతోపాటు ఇంకో కండిషన్ నాకు నేను ఇంపోజ్ చేసుకున్న కొన్ని ఇంపోజ్ చేసుకున్నాను. మీరు అన్నారు సినిమా అన్నారు, తర్వాత చాలా ఇవి ఉంటాయి కదా, ఈ అట్రాక్షన్స్. సినిమాలో ఉన్నంత వరకు తాగకూడదు, సినిమాలో ఉన్నంత వరకు కూడా గర్ల్ ఫ్రెండ్స్, వ్యభిచారాలు, ట్రిప్పులు ఉండకూడదు, ప్యాకాట్లు ఆడకూడదు, జోదం ఆడకూడదు, కేర్రాసులకి వెళ్ళకూడదు. ఇది నేను సెల్ఫ్ రెస్ట్రిక్షన్ పెట్టుకొని 100కి 100 అని చెప్పలేను, కానీ 100కి 95% కరెక్ట్గా పాటించారు చాలా వరకు. డ్రింక్ కూడా ఎప్పుడంటే అక్కినే నాగేశ్వరరావు ఒక రోజున అడిగారు, బాగా ఫ్రెండ్లీగా ఉండేవారు, ఆయన పెద్ద ఆయన నాకంటే, ఆయన అడిగారు ఒక రోజున, మురళి సాయంత్రం పూట ఏం తీసుకుంటావు నువ్వు అన్నారు. సార్ ఏం తీసుకోనండి అని. మరి బాగా నిద్రపడుతుంది అన్న, శుభ్రంగా పడుకుంటున్నా, పడుకోగానే నిద్రపడుతుందండి అన్న. అలా కాదు, ఇప్పుడు నీ వయసు ఎంత అన్నారు, 63, 64 వచ్చింది అండి అన్న. కాదు 60 ఏళ్ళు దాటిన తర్వాత కొంచెం నర్వస్, కొంచెం యాక్టివ్గా ఉండవు, నర్వ్ నేను ఇది చేయడం కోసం అని రోజు ఈవినింగ్ ఒక పెగ్ కానీ 2 పెగ్స్ కానీ, ఏ డ్రింక్ పడితే సారాలు ఇవి కాదు, బ్రాండీ, కోనియాక్ బ్రాండీ అని ఉంటుంది, అవి తెప్పించుకొని అదే ఒక పెగ్ కానీ 2 పెగ్గులు కానీ తాగు. మీరు ఎప్పుడన్నా మీ కొడలికి కానివ్వండి, కూతురికి కానీ కూర్చోబెట్టి ఏదైనా చెప్తూ ఉంటారా, ఇది ఇలా ఈ జనరేషన్లో మాకు అలా ఉండేది, ఇప్పుడు మీరు ఇది చేయండి, ఇది నేర్చుకోండి, అలా ఏదన్నా ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు మీకుండే కామన్ టాపిక్స్ ఏమై ఉంటాయి? జనరల్ తక్కువ, చాలా తక్కువ. ఒకవేళ సలహాలు ఇవ్వాల్సి వస్తే మా జనరేషన్ వాళ్ళకి, ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళకి మీరు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే? ఇప్పుడు మా అమ్మాయికి కానీ మా కోడలకు కానీ, వాళ్ళు మన ఇంటికి వచ్చిన తర్వాత, కోడలు ఇంటికి వచ్చింది, అమ్మాయి ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనుకోండి, ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలి అని అందరికీ నేర్పి, వంటలన్నీ ఎట్లా చేయాలో కాగితం మీద బుక్ రాసి సౌదస్తుడితో రాసి ఇచ్చింది. ఇప్పటికే ఉంది ఆవిడ దగ్గర. అదే కదా మేము కోరుకునేది. ఎప్పుడు కూడా మీ అత్తమామల్ని ఏమన్నా కించిపరిచి మాట్లాడటం కానీ ఇది కానీ ఉండవద్దు, వాళ్ళు ఎవరిని అన్నా నువ్వు ఇది ఆలోచించుకొని ఉండు అని అట్లా ఆవిడ చేసుకుంటాం. మెట్టినింట్లో కూడా కరెక్ట్.
మా ఫ్యామిలీలో అట్టా మేము సినిమాల్లో ఇలా తిరిగేవాళ్ళం అని చెప్తే మీ ఆయనకి లేకపోతే మీ మామగారికి అత్తగారికి బాధగా ఉంటుంది. ఈ జనరేషన్ లో వినే వాళ్ళకి అది పెద్దవాళ్ళు చెప్పేది అనిపిస్తుంది, కానీ అది నిజంగా ఆ చిన్న మాట వెళ్ళిన ఫ్యామిలీని చాలా హ్యాపీగా ఉంచడం కోసం ఎంతో యూజ్ అవుతుంది. అలాగే మా కోడలు మా ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళది మోడర్న్ ఫ్యామిలీ. మోడర్న్ ఫ్యామిలీ అంటే సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ. వాళ్ళ తాతగారు ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారని చాలా సినిమాలు తీశారు. ఎన్టీ రామారావు వాళ్ళతో పెద్ద పెద్ద హీరోలతో తీశారు. అలాగే డైరెక్టరు, వీళ్ళ నాన్నగారు ఏమో ప్రొడ్యూసరు. సో సినిమా ప్రపంచం నుంచి వచ్చిన వాళ్ళే. మన ఇంటికి వచ్చేటప్పుడు సినిమా అమ్మాయి వస్తుంది ఇది కొంచెం బాగా చిన్న సంకోచం వచ్చింది ఆవిడకి. నాకే సంకోచం వచ్చింది. మీకు చూడగానే నచ్చేసారు అయితే? యా, అంటే అంతకుముందు ఇండైరెక్ట్గా ఒకసారి నచ్చారు. ఓకే. మా ఇళ్ళ మేనకోడలో ఒక అమ్మాయి ఉంది, మా దగ్గరే ఉండి పెరిగింది. అమ్మాయిని ఓబుల్ రెడ్డి స్కూల్ అని అందులో జాయిన్ చేయాలి, సీటు ఎట్లా వస్తే అని చెప్తే ఎవరో చెప్పారు, రూపగారు చెప్తే అయిపోద్ది తెలిసిన వాళ్ళు అనేది చెప్పారు. చెప్తే ఎవరు వెళ్ళి అడిగారు కానీ వెళ్ళి రిక్వెస్ట్ చేశారు. చేస్తే వస్తాను, నేను రేపు వస్తాను, రేపు వచ్చి తీసుకెళ్తాను అందే. ఇంటికి వచ్చింది అమ్మాయి. ఇంట్లో అడుగు పెడతాను, అబ్బా ఎంత చక్కగా ఉంది ఈ అమ్మాయి, చూడగానే నచ్చేసింది. ఇలాంటి అమ్మాయి మన ఇంట్లో కోళ్ళగా వస్తే ఎంత బాగుంటుంది అని అనుకున్నాను. అయితే ఎవరి దగ్గర కూడా అనలేదు, అయితే మనసులో నేను అనుకున్నమాట. తర్వాత ఇప్పుడు అడుగు పెడతాంటే కాంతి ఇంట్లోకి వస్తున్నట్లు అనిపించింది. చాలా గొప్ప. సరే పెళ్ళి అది అంతా సెటిల్ అయిన తర్వాత పెళ్ళికి ముందే ఇంటికి వచ్చింది. వాళ్ళు వస్తానని చెప్పింది. రాగానే ఫ్లవర్ బొకే కూడా రెడీ చేసి రాగానే వెల్కమ్ అమ్మ అని. తర్వాత నాకు ఆ బొకే మాత్రం మా అమ్మాయికి చెప్తాను, వదిన ఆ బొకే మాత్రం అది ఎంత ఎండిపోయినా నాకు దగ్గర ఉండాలి, అది అట్లా ఈ పెళ్లి చేసుకోవచ్చు. కానీ బాగా కలిసిపోయింది. అంటే మా అదృష్టం ఏంటంటే కూతురు లాంటి కోడలు వచ్చింది, కొడుకు లాంటి అల్లుడు వచ్చాడు మాకు. అంటే ఆవిడ పూజ చేస్తే నేను పూజ చేసుకుంటాను. సాధ్యమైనంత వరకు మేము అందరితో మనకున్నది 10 మందికి పెట్టాలి అనుకునే వాళ్ళని కానీ మన కొట్టి పరిచయాలు కానీ, లేకపోతే పక్కింటాడు చిరంజీవి ఏంటి అంత హీరో అయిపోయాడు, ఆయనకంటే ఎరగొచ్చాడు నేనేంటి అని అట్లాంటివి ఉండదు. నాకున్న టాలెంట్కి నాకు కావాల్సిన దానికంటే దేవుడు ఎక్కువ ఇచ్చాడని ఫీల్ అయ్యే మనిషి. అందుకని అమ్మాయి చాలా చదువుకున్న అమ్మాయి, చాలా సంస్కారం. వాళ్ళ నాన్నగారికి 3 ఆడపిల్లలు, 3లో పెద్ద ఆవిడ. బాగా అతి గారాభంగా పెంచడం వాళ్ళ తాతగారు వాళ్ళు మరి ఎక్కువ గారాభం. అయినా సరే చాలా సిస్టమేటిక్, బాగా చదువుకున్న అమ్మాయి, నాలెడ్జ్ ఉన్న అమ్మాయి. తర్వాత ప్రజాసేవ చేయాలనే కోరిక, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద వర్క్ చేయాలి ఇది ఆ కోరికతోటే శ్రీలంకలోకి వెళ్ళి అక్కడ అందరూ కూడా కాఫీ వర్కర్స్ ఎక్కువ, చదువు సంధ్య ఉండేది కదా వాళ్ళకి. తమిళనాడు అందరూ తమిళనాడు నుంచి ఎక్కడికి వెళ్ళినాళ్ళు. ఈవిడికి పుట్టి పెరిగిందంతా తమిళనాడులో కాబట్టి తమిళ బాగా ఫ్లూయెంట్గా రావటం. అక్కడికి వెళ్ళి వర్క్ చేసి వాళ్ళందరికీ కూడా స్కూల్స్ పెట్టించి వాళ్ళందరికీ చదివించి. ఇన్నేళ్లలో 60 years ఆఫ్ టుగెదర్నెస్ అనేది చిన్న విషయం కాదు. చెప్పాలంటే ఎన్నో చూసుంటారు, ఒడిదుడుకులు చూసుంటారు, కష్ట సుఖాలు చూసుంటారు, చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ చూసుంటారు, మనవరాలతో ఎన్నో రకాల ఎక్స్పీరియన్సెస్ తీసుకుని. ది బెస్ట్ మూమెంట్ మీ ఇద్దరు చాలా హ్యాపీగా మిగతా ఫ్యామిలీ అంతా అలా చూస్తూ మీరు ఒక దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడన్నా చాలా ప్రౌడ్ మూమెంట్, ఇది నేను చేశాను అని మేము తెలుసుకోవాలని. మా ఫ్యామిలీలో మాకు ఎవ్రీడే ఈజ్ ఏ ప్రౌడ్ మూమెంట్. దగ్గరగా ఉండి దూరం అవ్వద్దు, దూరంగా ఉండి దగ్గరగా ఉందాం అనే ప్రిన్సిపల్. దానికి మొట్టమొదటిలో ఒప్పుకోలేదు వీళ్ళు. ఎవరు రూపా ఒప్పుకోలేదు, మా మనవరాలు రాగా ఒప్పుకోలేదు. ఇల్లు కట్టాము, ఇంక మీరు వెళ్ళిపోండి మీ ఇంటికి మీకు అని చెప్పి మేము ఫిల్మ్ నగర్ మాది ఉండేది. ఫిల్మ్ నగర్లో ఉండే అంటే వెళ్ళమన్నారు. కాదమ్మా, కలిసి ఉండాలంటే ఉంటాం బాగానే ఉంటుంది, కానీ మీరు కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి కదా. నువ్వు ఇంట్లో ఉన్నావు అనుకో, నీ ఇంట్లో కనినప్పుడు నీ ఫ్రెండ్స్ ఇంటికి రావడానికి వస్తారు. మేము ఉన్నాం అనుకోండి, అమ్మో అత్తయ్య గారు ఉంటారు, మామయ్య గారు ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారో అనేది ఉంటుంది. లేకపోతే వాళ్ళు బయటికి వెళ్ళి బయట భోంచేసి లేట్గా అలా తిరిగి ఇప్పుడు జనరేషన్ లాగా ఇంటికి 12ంటికో 1 వద్దామంటే మా ఇంట్లో ఉంటే కలిసి ఉంటే అమ్మో వాళ్ళకి డిస్టర్బెన్స్ పోతుంది, బాగోదు అక్కడ మనం చేయటం, ఇట్లాంటివి ఉంటాయి. మీ ఇంట్లో మీరు ఉండదు అని చెప్తే మా మనవరాలు అసలు ఒప్పుకోలే. వెళ్ళటానికి లేదు, అయితే మీరు కూడా రండి మాతో పాటు, అందరూ వెళ్ళి ఆ కొత్త ఇంట్లో ఉంది అంతే తప్ప కాదమ్మా అని చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి పంపించాం.
ఇప్పటికీ కూడా దూరంగా ఉన్నా చాలా దగ్గరగా ఉంటాం, చాలా ప్రేమగా ఉంటాం. ప్రతి ఆదివారం వీళ్ళు మా దగ్గరికి రావటం కానీ మేము ఇక్కడికి వచ్చి పోయించడం కానీ ఆ డే అంతా అట్లా కలుపుతాం. ఇక బయటికి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఐదంతా కూడా కలిసి తెస్తాం. సో అంటే అమ్మ చెప్పింది నా మ్యారేజ్ లో కూడా, నా మ్యారేజ్ లో స్టెబిలిటీ కానీ వాట్ ఎవర్, ఆల్ ఆఫ్ us as women have so many things that we want to do as women. But that thing that she's told me that women గా నువ్వు ఏదైనా అచీవ్ చేయొచ్చు, and nurturing is something that only we can do. So you don't have to lose your womanhood to be a nurturer. And ఇది she can tell very beautifully. మీరు చెప్పాలి అమ్మ చెప్పాలి, మీరు ఆ 200 రూపాయల్లో ఎలా చికెన్ ఇంతే తేగలరు, బట్ మీకు ఇష్టమైన నాన్నగారు ఆ స్కిన్ తీసి మీకు ఎలా పెట్టేవారు, అవన్నీ ఎంత మంచి ముచ్చట్లు చెప్పాలమ్మా. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి కంపల్సరీగా కావాలి. ఆవిడకి ఇష్టమని కాదు నువ్వు పెట్టింది, నాకు స్కిన్ తినాలంటే ఎలర్జీ, అందుకని నేను పక్కన ఉండేది ఆ స్కిన్ ముక్కలన్నీ తీసి ఆవిడ దాంట్లో వేసేవాడు. అమ్మకి పాప నాకు ఎలా చెప్పారు తెలుసా, నాకు ఇష్టమని పెట్టారు నాన్నగారు. అప్పుడు మా ఇంట్లో మాకు డైనింగ్ టేబుల్ లేదు, కుర్చీలు లేవు, అని నెల మీద కూర్చునేవాళ్ళం. చాప వేసుకొని చాప మీద కూర్చొని బళ్ళాలు పెట్టుకుని తినేవాళ్ళం, చుట్టూ కూర్చునేవాళ్ళం. మధ్యలో చెల్లెలు కూడా మా దగ్గర చదువుకున్నప్పుడు ఉండి కాలేజీలో ఈవిడ మధ్యలో కూర్చొని చెల్లి అటు కూర్చొని నేను ఇటు కూర్చునేవాడు. నాకు చికెన్ తినేటప్పుడు ఆ తోలు మొక్కలు అంటే ఇష్టం ఉండేది కదా, ఏదో గగ్గురు పొడిచినట్టు ఉండేది. పక్కన అది తీసేసా, ఇగో ఇది తిని బాగుంటుంది అని ఆవిడకి పెట్టేవాడు. ఆ చెల్లెలు అలాగే పెట్టేది. అంటే మీ ఇద్దరికి మీకు ఇద్దరు పనికిరాని మీకు ఇష్టం నేను నాకు పెట్టాలా, అది ఇప్పుడు రూపం అనేది. అదే నాకు ఇష్టం అని చెప్పి పెట్టారా అని అందగాని వాళ్ళకి ఇష్టం లేకుండా నాకు పెట్టారా స్కిన్ అంతా లేని దాన్ని బట్టి నా స్కిన్ ఇవ్వాలంటే కూడా చాలా హెల్తీగా ఉంది, సాఫ్ట్ గా ఉంది. 5 రోజులు 1 కిలో నూనె పూసుకుంటాను సాఫ్ట్నెస్ కోసం. హెల్దీ హ్యాపీ ఫ్యామిలీ. నీ జీవితంలో హ్యాపీయెస్ట్ డేస్ ఏంటి అని కనుక అడిగితే 2-3 చెప్తుంది. చెప్పాలి, మీ నోట్తో నేను వినాలనుకుంటా, మీరే చెప్పాలి ఈరోజు మీ హ్యాపీయెస్ట్ డేస్. 1-2 మా కోసం. ఒకసారి చెప్పింది నేను చెప్తాను. అది అట్లాగే డ్రెస్లో అడిగినాం నీళ్ళకి, ఆయన ఆ రోజు నచ్చి అడిగారు, ఏమంటే దేవుడు సడన్ గా ప్రత్యక్షం అయ్యి ఏం కోరుకుంటే ఏం కోరుకుంటారండి అని. ఒక నిమిషం ఆలోచించి, నేను పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత వేడివేడిగా కాఫీ తాగడం అంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకని ఆ కాఫీ తాగేటప్పుడు ఎవరు వచ్చి డిస్టర్బ్ చేయకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, నేను తాగే కాఫీ ఫస్ట్ డ్రాప్ ఎంత వేడిగా ఉంటుందో లాస్ట్ డ్రాప్ కూడా అంత వేడిగా ఉండేటట్టుగా ఇవ్వమని ఇవ్వమని కోరుకుంటాను. అయ్యో, అది కాదు, ఎవరిని అడిగితే ఆస్తులు కావాలి, మా పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవాలి ఇట్లా అడుగుతారు. ఈవిడ కోరిక అదంటే దేవుడు. స్టూడెంట్ తర్వాత ఒక హస్బెండ్, తర్వాత ఒక యాక్టర్గా, తర్వాత పొలిటీషియన్గా, ఒక రిటైర్డ్ హ్యాపీ ఫ్యామిలీని చూసుకునే ఒక ఫాదర్గా, మీ అన్నిట్లోకి మీరు బాగా ఎంజాయ్ చేసిన ఫేజ్ ఏంటి? అంటే చిన్నప్పటి నుంచి నేను ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలనేది నా కోరిక. అంటే మా ఫ్యామిలీలో కూడా మా ఫాదర్ బ్రదర్స్ కాదు కానీ మా మదర్ సిస్టర్స్ వాళ్ళందరూ కూడా బిజినెస్లో ఉన్నాళ్ళు. ఆ జనరేషన్ చిన్నప్పటి నుంచి కూడా చూడటం మూలంగా నాకు బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనే కోరికేదే. అందుకే సరిగ్గా చదువు వంట పట్ల చదివేవాడిని, చాలా ఇదిగా చదివేవాడిని. ఎగ్జామిన్ రాసినప్పటికి ఇది బాగా తెలిసింది కూడా మర్చిపోయేవాడిని. ఇట్లా ఏదో మైండ్ బ్లాంక్ అయిస్తున్నట్టుగా అయిపోయేది. ఒక స్టేజ్ ఇస్తాను, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన తర్వాత ఇక మనకు వద్దిది, మన దృష్టి అంతా బిజినెస్ మీద ఉంది, ఏదో ఒకటి బిజినెస్ చేద్దామనే ఆలోచన ఉందని చెప్పి అటు మళ్ళీ మారేద్దామని అయ్యేప్పటికి బిజినెస్ చేద్దామంటేనేమో డబ్బులు లేవు. నాన్నగారు 2 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు డబ్బులు అయిపోయినాయి. ఉద్యోగం చేద్దామంటేనేమో డిగ్రీ లేదు. ఏం చేద్దాం అనుకున్న టైంలో మా చిన్నాన్నగారు ఒక ఆయన ఆఫర్ ఇచ్చారు. ఆయనకి ఏలూరులో కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అని పెద్ద బిజినెస్ అయింది. అందులో అగ్రికల్చర్ పంప్ సెట్, ఆయిల్ ఇంజిన్ పంప్ సెట్స్, ట్రాక్టర్స్ ఇవన్నీ అమ్మేవారు. ఓ రోజు అనిపించారా, ఖాళీగానే ఉంటున్నావు కదా, పెద్దవాళ్ళ బ్రాంచ్ పెడదాం అనుకుంటున్నాను, నువ్వు వర్క్ చేస్తావా అన్న. చేస్తానండి అన్న. ఇంకా నాకు అప్పుడు అంతకంటే కదా ఇది లేదు. నెలకు 100 రూపాయలు జీతం ఇస్తాను, 15 పైసలు లాభాల్లో వాటా ఇస్తాను. వెరీ గుడ్ అన్నాను. వెంటనే జంప్ ఇన్ వెళ్ళాను, చేశాను, బాగా ఉంది. తర్వాత అనుకోకుండా, అంటే వాళ్ళు చూసింది వాళ్ళే చూశారు, నేను చూడ.
మా చిన్నాన్నగారు ఆయనే చెప్పారు, మా ఫ్రెండ్ కూతుర్రా, ఆయన చాలా ఆయన లేరు, హీజ్ నో మోర్, చాలా బాగా ఫ్రెండ్గా ఉండేవాళ్ళు మేము కాలేజీలో చదువుకునేటప్పుడు, వాళ్ళ అమ్మాయి ఏందంట చూస్తావు ఒకసారి అన్నారు. అన్న చెప్పినప్పుడు చెప్పారు బట్ వాళ్ళ ఫ్యామిలీ ఎంత మంచి ఫ్యామిలీ, వాళ్ళ తాతగారు ఎంత పెద్దగా లాయరు, వాళ్ళు ఇంకో తాతగారేమో డాక్టరు, బ్రిటిషియన్, ఇట్లా ఆ ఫ్యామిలీ నుంచి వస్తాను అనగానే నాకు ఫ్యామిలీ బాగా నచ్చేసి ముందు ఈవిడి కంటే కూడా ఫ్యామిలీ బాగా నచ్చేది నాకు. ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చే అమ్మాయి కావాలి, వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, కట్టం ఎంత తెస్తాను అనేది అసలు ఆలోచన లేదు. అన్న తర్వాత చూసుకుంటానికి వెళ్ళాలి అన్నారు. అంటే చూస్తావరా అన్నారు. పలకైపోయాను, రాముడు మంచి బాలుడు కదా విద్యార్థి, అందుకని ఏమి నో అని కానీ నేను ఇలాగే ఉండాలని కానీ అడగల, అది కవర్ చేశారు. పక్కనే మా షాప్ పక్కనే మా డాక్టర్ గారు హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్కి వీళ్ళ తాతగారిని తీసుకొచ్చారు. వాళ్ళ తాతగారు అమ్మమ్మ ఉన్నారు, ఈవిడ ఉంది అక్కడ వాళ్ళకి చేయడానికి పెళ్లి చూపులు అక్కడే చెప్తే మళ్ళీ అక్కడ ఎక్కడో పెళ్లి చూపులు ఇక్కడే వచ్చి చూసుకోమన్నాను. సరేనమ్మా నువ్వు బట్టలు మార్చుకొని కొంచెం మంచిగా చేసుకొని రా అంటే ఏమీ మార్చుకుని ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే వచ్చి చూసుకోమన్నాడు, నచ్చితే అప్పుడు మాట. మొట్టమొదటిసారి మీరు మురళీమోహన్ గారిని చూసారా పెళ్లి చూపుల్లో? చూసారు, మీరే చూసారు. చూడగానే మీ ఫస్ట్ అభిప్రాయం మురళీమోహన్ గారు? ఓకే. సో ఏమన్నా మాట్లాడాలి అడగాలని అనుకున్నారా అప్పుడు? సార్ మీరు చెప్పండి. ఫస్ట్ టైం ఆవిడ చూసేసింది, నేను చూడలేదు. మీరు చూడలేదు అంటే నేను ఇట్లా కూర్చున్నాం, అట్లా పక్కన నుంచింది అనమాట. ఇట్లా తిరిగి చూసాం అనుకో, ఇదేంటి అప్పుడు ఇట్లా చూస్తున్నాడు అని అనుకుంటారేమో అని అటు తిరిగి కూడా చూడాలి. చిన్నాన్నగారు అన్నారు, అమ్మాయి నేను చూస్తాను నువ్వు చూడవేంట్రా, చూడు ఎలా ఉందో అన్నారు. చూశాను, ఒక నిమిషం కూడా చూడలా, చూసి ఓకే లైక్ చేసి సరే ఫిక్స్ అనుకున్నారు రెండు. మా ఫ్యామిలీ వాళ్ళకి నచ్చింది, వాళ్ళ ఫ్యామిలీ మాకు నచ్చింది. మేజర్గా డబ్బుల గురించి కాదు, మరి నేను చిన్న ఉద్యోగం కదా నేను అప్పుడు చేస్తాను, అది దాని గురించి కూడా ఆలోచించాలి వాళ్ళు కూడా. అలాగే నేను ఎంత కట్టం వస్తుంది ఏమిటి అనేది కూడా ఆలోచించాలి. పెళ్ళి అనుకున్న తర్వాత ఓకే అనుకున్న తర్వాత వారం రోజులే ఉంది టైం. మళ్ళీ ఆషాఢ మాసం వచ్చేస్తుంది, ఆషాఢం జ్యేష్ఠ మాసం అయిపోయి ఆషాఢం వస్తుంది, వెంటనే వారం రోజులే ఉన్నాయి ముహూర్తాలు, వారం రోజులు లోపారు. ఇంకా అంతే ఆ టైంలో చేసేసారు పెళ్ళి. పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయిపోయిన 3 రోజులు వెళ్ళిపోయి ఆషాఢ మాసం వచ్చింది, గెటౌట్ అన్నారు. మేడం గారి పేరు విజయలక్ష్మి. ఎప్పుడన్నా సరదాగా మాటల్లో నా పేరులో విజయం ఉంది కాబట్టి మీకు విజయలక్ష్మి రెండో వచ్చిందని ఎప్పుడన్నా అన్నారా? అన్నారు. ఆవిడ అన్నాలేపని నేను మీరు అనుకున్నారు. అంటే నా ఫస్ట్ ఫైనాన్స్ రావడి. ఎందుకు ఫైనాన్స్ అంటున్నానంటే నేను చేస్తున్న కంపెనీలో వర్కింగ్ పార్ట్నర్గా ఉన్నప్పుడు మా చిన్నాన్నగారు ఒక రోజున నన్ను పిలిచి అడిగారు, నా వాటా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, ఎవరో అడుగుతున్నారు, నువ్వు తీసుకుంటారంటే నువ్వే తీసుకో, ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకే అన్నారు. నా దగ్గర డబ్బులు ఉంటే ముందే పార్ట్నర్గా చేరేవాడిని కదా, నా దగ్గర డబ్బులు లేవు. కాదు ఆలోచించుకో, 6 రోజులు టైం ఇస్తాను, నువ్వు తీసుకుంటారంటే నువ్వు తీసుకో, కాదంటే వాళ్ళకి ఇస్తాను. ఇంటికి వచ్చి ఏం చేయాలో తెలియట్లేదు. అప్పుడు ఆవిడ ఏమన్నారు? ఆవిడ మాటలను నేను తెలుసుకోవాలనుకున్నాను. మీరు చెప్పండి. చెప్పాలి, మీరే చెప్పాలి మా కోసం. అప్పుడు మీరు ఆయన ఇలా నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఇలా అవకాశం వచ్చింది అని అన్నప్పుడు మీరు ఏం చెప్పారు? ఏమనుకున్నారో అన్నా అంటే నో అని చెప్పాను అన్నారు. ఇట్లా 3-4 రోజులు టైం ఇచ్చారు అన్నారు. నో అనుకోవటం ఎందుకు, మా వాళ్ళు ఇచ్చిన పొలం ఉందనేసి పెడతాం. మొట్టమొదటిసారి ఇన్వెస్ట్మెంట్ ఆవిడ నేను చెప్పాను, వద్దు ఆడపిల్లకి ఎందుకు ఇస్తారంటే భూమి అనేది, రేపు పొద్దున్న ఆ వ్యాపారంలో లాభం వస్తో నష్టం వస్తో ఏమవుద్దో తెలియదు. ఆడపిల్లకి మనం ఇచ్చేది ఆస్తి ఒక రక్షణలాగా ఉండాలి, ఒక మినిమం గ్యారంటీ ఫ్యామిలీ మెయింటైన్ చేసుకోవడానికి. కానీ పిల్లలు కానీ రేపు అబ్బాయి ఎట్లాంటాడో వస్తాడో తెలియదు కదా అని అట్లా ఇచ్చింది. అది అమ్మటానికి నేను ఒప్పుకొని నాకు ఇష్టం లేదు, వద్దంటే వద్దాను. మీరేమొద్దు, మీరు ఎవరిని వెళ్ళి అడగొద్దు, నేను వెళ్ళి మా పేరెంట్స్ని అడిగి వాళ్ళు ఓకే అంటే తీసుకొస్తాను అని వాళ్ళు చెప్పగానే వాళ్ళు శుభ్రంగా బిజినెస్ చేసుకున్నాడు. అబ్బాయి బుద్ధిమంతుడు, తీసుకోమా మీకు ఇచ్చిందే కదా అన్నారు. వారం రోజుల్లో దాన్ని అమ్మేసి ఇచ్చేసాడు. జయబేరికి ఫౌండేషన్ స్టార్ట్ కిసాన్ ఇంజనీరింగ్ రైతులకి సంబంధించింది మాదంతా అని జై జవాన్ జై కిసాన్ మా స్లోగన్.
అన్ని చెప్తూ ఉంటారు, అంటే ఎక్కడెక్కడ ఏ డెవలప్మెంట్స్ చేశారు అన్ని మేడం గారితో చెప్తూ ఉంటారు. జైబేరి అనేది సినిమాల్లోకి వచ్చిన తర్వాత వచ్చింది. ఓకే. మరి ఇందాక చెప్పినట్టుగా మీకు నేను రామదండ తీసినప్పుడు మురళీ చిత్ర అని పెట్టు, మురళీ చిత్ర. నా పేరు ఉండాలి మురళీ మోహన్ చిత్ర అన్నట్టుగా మురళీ చిత్ర అని పెట్టు. ఓకే. పెట్టుకున్న తర్వాత గిరిబాబుదేమో జైబేరి బ్యానర్ గిరిబాబు. ఓకే. ఆయన దేవతలారా దీవించండి నన్ను ఒకటిను, ఇంకోటి కృష్ణ గారు ఆయన హీరోగా చేశారు. ఆ 2 సినిమాలు చేశారు. 3వ సినిమాలో నేను హీరో. క్లాప్ బోర్డు వచ్చి చూసేటప్పటికి మాధవి చిత్ర అని ఉంది. ఇదేంటే జేబీ గిరిధర్ నీ కంపెనీ పేరు మాధవి చిత్ర పెట్టావు ఏంటంటే, మా అమ్మాయి పేరు మాధవి చిత్ర అందుకని మార్చుకున్నాను అన్నాడు. జైబేరి నేను చేస్తా ఉంటాడు, ఇచ్చేస్తాను అన్నాడు. నాకు కావాలి, నాకు జైబేరి అంటే ఇష్టం ఆ పేరు. దాంట్లో యుద్ధంలో గెలిచి వచ్చిన తర్వాత జయబేరి మోగిస్తారు అనమాట. ఇప్పుడు మనాళ్ళు కూడా ఇప్పుడు కూడా పేపర్లో చూస్తే రాత్రి క్రికెట్ మ్యాచ్ లో జయబేరి మోగించారు అంటారు. అందుకని ఆ జైబేరి నాకు కావాలని అడిగి తీసుకున్నా. అక్కడి నుంచి సినిమా ప్రొడక్షన్ జైబేరి, రియల్ ఎస్టేట్ జైబేరి, ఆటోమొబైల్ బిజినెస్ జైబేరి, కన్స్ట్రక్షన్ ఇది మొత్తం జైబేరి, అన్ని జైబేరి. సో ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళకి ఇప్పుడు అప్పట్లోనే మీరు ఒక 30 ఏళ్ల తర్వాత ఇలా ఉండబోతుంది, ఇలా ల్యాండ్స్ ఇది అవుతాయనే ఆలోచన ఒకటి ఎలా అయితే ఉందో, ఈ జనరేషన్ వాళ్ళకి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా చేయాల్సి వస్తే మీరు ఏదైనా సలహా ఇస్తారా ఈ రంగంలో, ఈ ప్లేస్లో ఆర్ అలా? చిన్న ఫ్లాష్ బ్యాక్ కూడా చెప్పాలి దీనికి. చిన్నప్పటి నుంచి బిజినెస్ అవటం వల్ల సినిమాల్లోకి వచ్చిన తర్వాత మనం బిజినెస్ చేయాలి, బిజినెస్లో వదలకూడదు, మన ధ్యేయం బిజినెస్ మ్యాన్ అవ్వాలని కదా అని ముందు సినిమాలు నాకు నచ్చిన సినిమాలు కొనుక్కునేవాడిని. ఒక్కో జిల్లా కొనుక్కోవటం అట్లా రిలీజ్ చేసేవాడు. తర్వాత మనమే ప్రొడక్షన్ ఎందుకు పెట్టకూడదు, మనమే సినిమాలు ఎందుకు తీయకూడదు, మంచి సినిమాలు తీసుకోవచ్చు, మనకి మంచి క్యారెక్టర్లు వస్తాయి అని ప్రొడక్షన్ మొదలుపెట్టాను. బొమ్మరిల్లు మొదటి సినిమా జైవేరి బ్యానర్లో, అది నాకు 100వ సినిమా. అప్పటికి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమా హిట్ అయ్యింది. తర్వాత ఇంకా వరుస 4 నెలలకు ఒకసారి, 5 నెలలకు సంవత్సరాలు 2-3 సినిమాలు కూడా చేశాం. అలా చేసుకుంటూ వెళ్తూ ఒక రోజున ముగ్గురు మిత్రులను ఒక సినిమా మాదే బ్యానర్, శోభన్ బాబు గారు ఒక హీరో, నేను ఒక హీరో, చంద్రమోహన్ ఒక హీరో. ఆ సినిమా చేసేటప్పుడు శోభన్ బాబు గారు అడిగారు, మురళీమోహన్ గారు మీ ఇన్కమ్ అంతా దేని మీద ఇన్వెస్ట్ చేస్తారు? సరే ఆమె బిజినెస్ మ్యాన్ అండి, అందుకని బిజినెస్ మీద ఇది చేస్తున్నట్టు. మీరు సినిమాలు తీసుకుంటున్నారు, బాగుంది, చాలా బాగా చేస్తున్నారు, దట్స్ గుడ్. లేకపోతే మీకు నచ్చిన సినిమాలు కొనుక్కుంటున్నారు, అది కూడా బాగుంది. కానీ మీరు 2 డిస్ట్రిబ్యూటర్ కంపెనీల్లో షేర్ హోల్డర్గా చేరారు అని చెప్పారు. మీరు ఇల్లు ఎక్కడ ఎప్పుడు ఆఫీస్లో కూర్చుంటారా అక్కడ? మరి వాళ్ళు ఎవరో డబ్బులు సంపాదించి మీకు ఇస్తారని మీరేటా నమ్మారు? వాళ్ళు తినగా ఏమన్నా ఎక్కువ మిగిలితే పెడతారేమో, కానీ లేదండి వాళ్ళు చాలా మంచి వాళ్ళు అండి, అలాంటి వాళ్ళు కాదండి. ఎందుకో నాకు ఇష్టం లేదు, మీ ఇష్టం, నేను చెప్పాలనుకొని చెప్పేశాను. అది కాదులేండి వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఇది అన్నా. 1 సంవత్సరం తిరగకుండా 2 కంపెనీలు మూతపడిపోయి, ఒక కంపెనీలో పెట్టింది మొత్తం పోయింది. 2వ కంపెనీలో ఆయన చనిపోయిన మూలంగా ఆ కంపెనీ చేసిన అప్పులు కూడా నేను అందులో కంపెనీలో పార్ట్నర్గా ఉన్నాను, నా మీద వచ్చాను. సో నా డబ్బులు పోవటంతో పాటు వాళ్ళు చేసిన అప్పులు కూడా నేను తీర్చాల్సి వచ్చింది. అప్పుడు నేను పిలిచి వాళ్ళందరికీ చెప్పాను, ఆ డెటర్స్ అందరూ వచ్చారు నా దగ్గర. సరే బాబు, మీరెవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు, నేను మీ దగ్గర రూపాయి తీసుకోలేదు, మీరు నాకేం అప్పులే లేదు, కంపెనీ ఇచ్చింది, ఆయన పోయారు, నేను ఎందుకు బాధ్యత అది అని చెప్తే మా ఆడిటర్స్ చెప్పారు, లేదంటే కంపెనీలో పార్ట్నర్గా ఉంటే మీకు మీదే పడుతుంది, మీరు ఎంత ఇచ్చారో చెప్పండి, లిస్ట్ రాసివ్వండి. నేను వడ్డీ అనేది రూపాయి కూడా వడ్డీ అసలు అమౌంట్లో 50% ఇవ్వగలను నేను, దానికి మీరు ఇష్టమైతే వచ్చి చెప్పండి, ఇష్టం అని నేను ఇస్తాను అని చెప్పి అయిపోయింది. శోభన్ బాబు గారి దగ్గరికి, ఏమన్నా మీరు చెప్పింది నిజమైందండి, 2 కంపెనీలు పోయినాయి, ఇంత నష్టపోయానండి, అప్పులు కూడా నేనే తీర్చాను అన్న తర్వాత అప్పుడు నాకు అనుమానం వచ్చింది. ఏమంటే మీరు నాకంటే సీనియర్ హీరో, నాకంటే పెద్ద హీరో, ఊళ్ళో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు, మీ డబ్బులని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారండి అని అడిగితే ఆయన చెప్పాడు అనమాట, ఈ ప్రపంచంలో భూమి అనేది ఓన్లీ 1/3, 2/3 సముద్రం. రోజు రోజుకి జనాభా విపరీతంగా పెరిగిపోతారు ప్రపంచంలో, ఒక ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే భారతదేశంలో అన్ని చోట్ల పెరుగుతున్నారు. రాబోయే రోజుల్లో ల్యాండ్ పెరగదు కాబట్టి ల్యాండ్కి వాల్యూ విపరీతంగా పెరుగుతుంది రాబోయే రోజుల్లో అని, నా ప్రతి రూపాయిని నేను ల్యాండ్ మీదే కొనపెడతాను అని చెప్పాడు. అది నాకు మా భలే మంచి పాయింట్ చెప్పారు. అది
మన కురుక్షేత్రం జరిగినప్పుడు అర్జునుడు నేను అర్జునుడికి కృష్ణ చేయను అని యుద్ధం చేయనప్పుడు కృష్ణుడు వచ్చి బోధ చేస్తారు కదా గీత భగవద్. అట్లా అది నాకు గీతాపదేశం లాగా అయింది. సోహన్ బాబు గారు చెప్పి మా మంచి మాట చెప్పాడు కదా. అప్పటి నుంచి వచ్చే ఇన్కమ్ అంతా ఏదో ఒకటి మెడ్రాస్లోనే ఒక స్థలం కొట్టడం, ఇల్లు కొట్టడం, ఇంకోటి చేయడం చేసాం. అవన్నీ బాగా పెరిగినాయి, అమ్మేసాం. ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత సినిమాలు తగ్గిపోయినాయి నాకు. అంటే హీరో వేయనని చెప్పేశాను, క్యారెక్టర్ రోల్స్ రాలా. హీరోయిన్ ఫాదర్గా వేస్తే హీరోయిన్ బ్రదర్గా ఉంటాడు, ఫాదర్ లాగా కనపట్లేదు అన్నారు. సో నాకు ఉన్నందుకు నాకే డిసడ్వాంటేజ్ అయింది. అయిన తర్వాత ఇక అప్పుడు బిజినెస్ చేయాలి, ఏది చేయాలి అన్నప్పుడు మళ్ళీ సోహన్ బాబు గారు చెప్పిన మాట గుర్తుకొచ్చింది, భూమి. సో రియల్ ఎస్టేట్ అనేది ఒక మంచి బిజినెస్. మనం చేసి మనం కన్విన్స్ చేసి మనకు అమ్మితే మన దగ్గరకు వచ్చిన కస్టమర్లు అందరూ కూడా లబ్ధి పొందుతారే కానీ ఎవరో నష్టం. ఒక షేర్ బిజినెస్లోకి వెళ్ళారు, షేర్లు ఉండొచ్చు, పోవచ్చు, మొత్తం పోవచ్చు. ఇది అయితే గ్యారెంటీ అని చెప్పి ఇది మొదలుపెట్టి అలా కన్విన్స్ చేసి చేసాం. మా మాట విని మా మాట నమ్మి మా దగ్గర కొన్న వాళ్ళందరూ వాళ్ళ ఎన్ని రెట్లో హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికీ కూడా మీ ఇంటర్వ్యూలో చూసారని మీరు చెప్పింది విన్నామండి, మేము కూడా పలానా చోట్ల లైట్ ఇంత పెరిగిందండి. మీకు నాకు ఎప్పుడు పరిచయం లేకపోయినా మీ ఇంటర్వ్యూ చూసుకొని నేను కొనుక్కున్నానండి అని చెప్తా అంటే చాలా ఆనందం వేస్తుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళకి మీరు ఏది బాగుంటుంది ఫ్యూచర్ అని అనుకుంటున్నారు? ల్యాండ్ ఇంకా అంటే ఇవాళ రోజున తెలివితేటలే ఇప్పుడు బెస్ట్ బిజినెస్. నీకు ఒక ఐడియా, నీకు ఒక మంచి ఐడియా వచ్చిందంటే ఆ ఐడియా నీకు కోట్లు సంపాదించి పెడుతుంది, ఎంత పెడుతుందో తెలియదు. నువ్వు ఒకరి దగ్గరికి వెళ్ళి ఉద్యోగం చేసేదానికంటే కూడా నీ దగ్గర 10 మంది ఉద్యోగం చేసేటట్టు ఉండాలనేది నువ్వు కానీ ఆలోచిస్తుంటే నీ మైండ్ ప్రమాణంగా వచ్చేస్తుంది. నువ్వు నేను కలెక్టర్ అవ్వాల్సిన వాడిని, నాకున్న తెలివితేటలకి నాకు చివరికి బిల్ కలెక్టర్ అయ్యాను, ఏదో ఉద్యోగం బస్ కండక్టర్ అయ్యాను అని అనుకున్నావు అనుకో, దాన్ని కూడా నువ్వు సరిగ్గా చేయలేవు. నువ్వు ఏ పని చేస్తున్నా దాన్ని ఇష్టపడి కష్టపడి చేయి. కష్టపడి చేస్తే గ్యారెంటీగా ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా నువ్వు సక్సెస్ అవుతావు లైఫ్. అందుకని మీకు ఏది మంచిదనేది ఆలోచించండి, మంచి ఐడియా తీసుకోండి, ఒక ఇన్నోవేషన్గా ఉండేది ఒక కొత్త రకమైన ఐడియా తీసుకోండి. ఐటీ వచ్చిన తర్వాత ఎన్ని ఐడియాస్ వచ్చినాయి, ఎంతమంది వాళ్ళ సోకాల్డ్ పెద్ద వాళ్ళందరూ కూడా ఐటీలో అందరూ కూడా ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళందరూ వాళ్ళు ఎంత చేస్తారు. అందుకని ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. ఇప్పుడు ఫుడ్ మనం అందరూ ఆర్డర్ ఇచ్చేసి గమ్ముకుని ఇంటికి తెప్పించుకున్నాం, ఎవరికి లేదు కదా ఇట్లాంటి వ్యాపారం. ఇది ఎవరికో వచ్చింది, ఫుడ్ సప్లై ఇంటికి వచ్చేసింది. మీరు ఏదో కూరగాయలు లేకపోతే సరుకులు కొనుక్కోలేరు, లేకపోతే వయసును బట్టి మందులు తెచ్చుకోలేరు. కంపెనీలు వచ్చేసి ఫార్మసీ డెలివరీ వాళ్ళకి ఇచ్చేసేస్తాడు, నెల ఆడు తీసుకొచ్చేస్తాడు, బిల్ తీసుకుంటాడు. మీరు ఎప్పుడైనా ఇంట్రెస్టింగ్ గా ఆర్డర్ చేశారా? ఏదన్నా జరిగిందా? స్విగ్గీ, జొమాటో ఎవరికైనా చెప్పారా ఇది తెప్పించుకుని? బిఏ చదువుకున్న పిల్ల ఉంది పనికి, ఇట్లా వీళ్ళందరూ చెప్తే అది చేసి పెట్టి ఏదైనా తెప్పిస్తూ ఉంటారా? అలా తక్కువనే వచ్చేసింది అరగంటలో అనే అనిపిస్తూ ఉంటుంది కదా. పూజ చేసుకుంటే వాళ్ళు కొబ్బరికాయ రాలేదేంటి అన్నాను, స్విగ్గీ ఆర్డర్ పెట్టు. మా ఇంట్లో ఉన్న కుర్రాడే వెంటనే ఇచ్చి ఆర్డర్ ఇచ్చాడు, 10 నిమిషాలు వచ్చేసి. మనం వెళ్ళి తీసుకొచ్చేదానికంటే కూడా మనం ఆర్డర్ చేసి తొందరగా వస్తుంది. మనం వెళ్ళాలి, కొనాలి, మళ్ళీ రావాలి. ఇవి లేవే మన రోజుల్లో అని అనుకుంటూ ఉంటారా? ఒకప్పుడు పచారీకోట్లో ఒక పెద్ద లిస్ట్ రాసిస్తే అది వెళ్ళి తీసుకొచ్చి సరుకులు సర్ది మీకు అనిపిస్తూ ఉంటుంది లైక్ ఇప్పుడు జనరేషన్ ఎంత మారిపోయింది అంటే కొత్తదనం వచ్చేసింది, మోడర్న్ లైఫ్. ఇప్పుడు అందుకని నాకు ఇప్పుడు కూడా మా ఆవిడ అప్పుడప్పుడు అడుగుతామండి వాళ్ళ పని అది ఆర్డర్ తెచ్చుకుందామా అని. అది ఎలా ఆర్డర్ ఇవ్వాలో నాకు తెలియదు. బాబు చాలా సార్లు చెప్పా, బాబు అది ఎలా అలా చేయాలి, మనకి క్యాష్ ఏంటి, దానికి వేరే బ్యాంక్ లో అకౌంట్ చేయాలా, లేకపోతే ఎట్లా ఆర్డర్ ఇవ్వాలి నాకు చెప్పాలంటే మీకు ఎందుకు మేము ఉన్నాం కదా, మీకు ఏం కావాలో చెప్పండి నేను పెడతాను చెప్పేది తప్ప ఇవాళ కూడా నాకు హౌ టు ఆర్డర్ అనేది తెలియదు. ఫోన్ లో మీ మనవాళ్ళ దగ్గర నుంచో లేదంటే పిల్లల దగ్గర నుంచి చాలా ఇష్టంగా నేర్చుకునేది ఏదైనా ఉందా? ఇది నాకు సెట్టింగ్ చేసి పెట్టండి నేను చూస్తాను ఫోన్ లో, ఇది పిల్లలు చేస్తున్నారు. నా ఫోన్ ఏదైనా ప్రాబ్లం వచ్చేది అనుకో, మనవరాలను మనవన్న ఎవరినో పిలిచి బాబు ఇది చూడరా సరిగ్గా పని చేయట్లేదంట, వాళ్ళు 5 నిమిషాలు చేసి ఇచ్చేస్తారు. మెసేజ్ పెట్టాలంటే నేను ఒక్కొక్క అక్షరం చూసుకుంటా ఇట్లా గుర్తు చేస్తా ఉంటాను. ఇలా కాదు, కావాలనుకోవడానికి 2 అవన్నీ వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకోవాలి. ఆ బాబుని అడుగుతూ ఉంటాను, ఒకసారి మొన్న ఏది చెప్పేవారు అది కుదరదు, చెప్పాను కదా నాన్నగారు మీరు చేశారు కదా అంటాడు. మర్చిపోయాను, అంత తేలిగ్గా ఎట్లా అలవాటు అవుతుంది మర్చిపోయాము.
చిన్నప్పుడు నీకు కూడా ఒక్కో పాఠం 10 సార్లు చెప్పాము, చెప్పారు. వాళ్ళు బ్రైట్ అయిపోయారు కరెక్ట్ కరెక్ట్. అంటే నిజమే. అప్పుడు మళ్ళీ కామ్ అయిపోయి మళ్ళీ ఇంకోసారి చెప్పాను. అందుకని ఇప్పుడు పూర్తిగా నేను అడగకుండా రెండోసారి అడగకుండానే నేను చూస్తూ ఉంటాను, మీరు అది చేయండి, మీరు ఆ పని చేయండి, మీరు ఆర్డర్ ఇవ్వండి అని అడుగుతాడు. అడుగుతారు. కొంత చేస్తున్నాడు, ఇది తప్పు వస్తుంది బాబు అంటే మళ్ళీ అది కరెక్ట్ చేయడానికి చెప్పేవాడు. అట్లా కొన్ని నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర, మన వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను, కొడుకుల దగ్గర నేర్చుకున్నాను. రూపకంగా చెప్పేస్తాను. ఏదైనా ఫుడ్ ఏదైనా గట్టిగా ఆర్డర్ ఇవ్వాలంటే మేము రెస్టారెంట్కి వెళ్తే కూడా ఏం తినాలో ఆవిడే ఆర్డర్. రూపగారు మీ స్టైల్ తెలుసుకుంటాం. ఇవాళ ఇదిగో ఈ హోటల్లో ఇది బాగుంటుంది, ఇది ఆర్డర్ ఇద్దాం, ఇది తిందాం, మొత్తం అంతా ఆవిడే, మెను అంతా ఆవిడే ఆర్డర్. లంచ్ డిన్నర్స్ అలా వెళ్తూ ఉంటారా బయటకి? ఇష్టంగా వెళ్తారు? వాళ్ళిద్దరూ ఎక్కువ వెళ్తారు. ఓకే. షాపింగ్ కి వెళ్తూ ఉంటారా? ఎక్కడ ఇష్టం? కోవిడ్ తర్వాత బయటకు వెళ్ళడం తగ్గిపోయింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కొడుకు నాకు షుగర్ ఉంటుందా, నాకు ఏదైనా అంటుకుంటుంది ఏమన్నా భయం కావాలి. ఆ తర్వాత ఇప్పుడు నాకే బద్ధకం వచ్చింది. ఏం కావాల్సిన రూపా అంటే రూప ఉంటుంది అంతే. అది ఏదైనా తను చేసి పెట్టింది. సౌకర్యంగా లైఫ్ ఆఫ్ జరుగుతాడు. శ్రమ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదైనా మా అమ్మకి మా నాన్నగారికి కూడా వాళ్ళకి కూడా 60వ సంవత్సరం చేసాం మేము. పిల్లలుగా మేము చేయాలి కదా, చేసాం. వాళ్ళు కూడా సహస్రాచార దర్శనం కూడా చేసుకున్నారు. మా ఫాదర్ 96 ఏళ్ళు బతికారు, మా మదర్ 100 years బతికారు. మేము కూడా అంతలాగా పెరుగుతాం లేదో తెలియదు కానీ 60 ఏళ్ళ వైవాహిక ఉత్సవం చేసుకుంటున్నాం. పిల్లలు దగ్గరుండి చేస్తున్నారు. ఇది ఎంతకంటే ఆనందంగా ఉంటుంది. ఇలాగే మీరు ఊరు వసంతాలు జరుపుకొని ఇలాగే మాతో మాట్లాడుతూ ఉండాలి. మా జనరేషన్, ఇప్పుడు వచ్చే జనరేషన్ అందరికీ చెప్పాలి. సో చెప్తూ ఉండాలి మీరు ఇలాగే. ఇప్పుడు కూడా మా పెద్దలాగా 96 ఏళ్ళు బతుకుతాం, 100 ఏళ్ళు బతకాలి మేము కోరుకోవట్లా. ఇన్న కాలం బతుకుతామో అంత ఆరోగ్యంగా బతకాలి అంతే. ఆరోగ్యం లేని రోజున టప్ అంటే వెళ్ళిపోవాలి. అంతేగాని ఎన్నేళ్ళు బతికా ఉనికి ఎంత ఆరోగ్యం, దానికోసం ఎంత కష్టపడాలి, మనం చెయ్యాలి. ఊరికి నేను ఎన్ని ఏళ్ళు చేయాలి, ఇంత ఆరోగ్యంగా ఉండాలని రాదు, వస్తుందా? ఇప్పటికీ కూడా తెల్లవారుదామని 5ంటికి లేస్తాను, 5:30కి వాకింగ్కి వెళ్తాను, 5:30 నుంచి 7 వరకు వాక్ చేస్తాను, 1.5 hours. 7ంటికి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఈవిడ రెడీగా ఉంటుంది. కాఫీ వేడిగా కాఫీ ఇస్తాను. ఆవిడ చేతిలో కాఫీ అంటే నాకు చాలా ఇష్టం. కాఫీ తాగుతాను. అయిన తర్వాత ఆవిడకి బీపీ చూస్తారు, నాకు బీపీ చూసుకుంటారు, డైరీ మీద రాసేస్తాం. బాబుకి వచ్చేటప్పుడు రోజు పంపించాలి, చూసేది నాన్నగారు అమ్మకి బీపీ, మీ బీపీ చూసినా పంపండి అంటాడు. ఒక రోజున ఎప్పుడైనా లేట్ అయితే కూడా నాన్నగారు ఇంకా రాలేదు మీ దగ్గర నుంచి అని రిమైండ్ చేస్తాడు. అది చేసి పంపించేస్తాం. అలాగే పగలు ఈసీజీ, ఇది కూడా యాప్ వచ్చేసి రోజు ఆవిడకి ఈసీజీ చూస్తాడు, నాకు ఈసీజీ చూస్తాడు. రిపోర్ట్స్ మా సన్నిల్ ఆయన కార్డియాలజిస్ట్ కదా, ఆయనకి పంపించేస్తారు. అట్లా హెల్త్ కంట్రోల్ అంతా వాళ్ళ పిల్లలే చేస్తారు. హెల్త్ పంక్చువల్. ఏదైనా బాగోలేదు ఇది అంటే వాళ్ళే ఏ డాక్టర్ దగ్గరికి వాళ్ళే తీసుకెళ్ళిపోతారు, వాళ్ళే టెస్టులు చేయిస్తారు, వాళ్ళే మందులు ఇస్తారు. నేను మందులు సరిగ్గా వేసుకున్నాను. మా బాబు ఇంట్లో కూర్చొని ఇంటికి వచ్చినప్పుడల్లా మాకు 2 బాక్సులు కొనిపెట్టాడు. ఒక్కో బాక్స్లో 7 పెట్లు ఉంటాడు. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం అట్లా. ఆ పెట్టిలో 2 వారాలకి సరిపడా మందులు చెప్తాడు. మార్నింగ్ టైం ఇవి వేసుకోవాలి, ఈవినింగ్ టైం ఇవి వేసుకోవాలి. అంతే. మేమే వేసుకోవాలంటే ఒకరోజు వేసుకున్నాం లేదో మర్చిపోవటం, అది వేసుకోపోయి ఇది వేసుకోవట్లేదు, ఇది జరుగుతుంది అని చెప్పి ఆ బాక్స్ ఇచ్చి తనే ఇచ్చేసి ఇది వేసుకోండి అని అంటాడు. అందుకని అది ఏ రోజు ఆ రోజు పొద్దున్న వేసుకుని పొద్దున్న సాయంత్రం వేసుకుని మళ్ళీ సర్దనానికి వచ్చాను. రాదు నాన్నగారు ఏంటి మధ్యలో మార్నింగ్ 2-3 లేవంటే ఎవరు రోజు అక్కడ బిజీలో ఉన్నారు, బయట ఎక్కడ ఉన్నా అంటారు, కుదరలేదు. హెల్దీ హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి అంటే పెద్దవాళ్ళే కాకుండా పిల్లల సహకారం కూడా అంత ఉంటేనే. పెద్దవాళ్ళకి మా అనుభవాన్ని ఎట్లా చెప్తున్నామో, వాళ్ళ డెవలప్మెంట్, వాళ్ళ టెక్నాలజీ మారిన దాని గురించి వాళ్ళు మాకు చెప్పాలి, వాళ్ళు చెప్పిన మేము ఫాలో అవ్వాలి. అందుకని మేము పెద్దవాళ్ళం మేమే చెప్తాం, మీకేం తెలుసు, మా రోజుల్లో మేము ఎలా, ఈ రోజుల్లో మేము గొప్ప అవ్వచ్చు, ఈ రోజుల్లో అది కాదు కదా. వాళ్ళ టెక్నాలజీ మారింది నేర్చుకోకపోతే చదువు రావడాల కింద లెక్క. వాళ్ళు చాలామంది నాకు చూడటం జాతర, ఈవిడ కూడా నాకెందుకంటే ఫోన్ నాకు అయ్యని తెలియదండి. నేను కొనిచ్చిన తర్వాత ఆవిడ కూడా అన్ని చూసుకుంటుంది, ఫోన్ చేసుకుంటుంది. కాకపోతే వాట్సాప్లో అయ్యి వచ్చినాయి చూడంటే మాత్రం అయ్యని నాకు కుదరదు. మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి మాతో ఇంత టైం స్పెండ్ చేసి. మేడం గారు ఇక్కడ కూర్చుంటే ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ బికాజ్ ఆవిడ అసలు ఎప్పుడు కెమెరా ముందుకి రావడానికి పెద్దగా ఇష్టపడరు. బట్ ఇది ఒక స్పెషల్ అకేషన్. వస్తారా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటాను నేను.
ఇచ్చుంటారు. కరెక్ట్. దిస్ ఈజ్ ఇన్నోవేటివ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు జనరేషన్కి ఏం కావాలో అడిగాము, కరెక్ట్. రెగ్యులర్గా చెప్పే అదేంటి ఇదేంటి అని చిన్న కబుర్లు కాకుండా ఇవాళ సమాజం గురించి, వాళ్ళు వచ్చే యంగర్ జనరేషన్ గురించి, వాళ్ళకి ఏం చెప్పాలి, ఎలా చెయ్యాలి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేంటి, మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్తున్నారా లేదా అనేది ఇవన్నీ అడిగిని కొత్తగా ఉన్నాయి. గూగుల్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ దొరికేస్తుందండి, కానీ అనుభవం ఉన్న వ్యక్తులు చెప్పేది చాలా ఇంపార్టెంట్ అనేది నాకు తెలిసినంత వరకు నా అభిప్రాయం. అదే ఈరోజు ఈ ఇంటర్వ్యూ ద్వారా అందరికీ చెప్పాలనుకున్నాను. ఇలాగే మాతో ఎప్పుడు మీ అనుభవాలను షేర్ చేసుకుంటూ ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఫ్యామిలీ ఉండాలని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు లండన్లో ఉండి ఇవాళ ఇక్కడికి వచ్చి ఇంత ఇక మన పురాణాల గురించి మాట్లాడితే నువ్వు చెప్పావు, రాజకీయ నాయకుల గురించి మాట్లాడితే చెప్పావు, ఇలాంటి క్వశ్చన్స్ అడిగావు. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే. చూసారు కదా, ఇది ఈరోజు ఆది దంపతులైన మురళీమోహన్ గారు మరియు విజయలక్ష్మి గారి ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి ఇంటర్వ్యూల కోసం చూస్తూనే ఉండండి మన మహా టీవీ. థ్యాంక్ యూ. శ్రావణి సైనింగ్ ఆఫ్.